ముఖ్యంగా కానివ్వండి, హిందూపూర్ ఎమ్మెల్యేగా కానివ్వండి, అక్కడ నేను అందిస్తున్న సేవలు కానివ్వండి, ఒక బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా కానివ్వండి, ఇలా ఇన్ని పాత్రలు నిజ జీవితంలో పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాను అని నాతో పాటు నా సినిమాలు అయితేనేమి వాటిని విజయం చేస్తూ, అలాగే నా క్యాన్సర్ హాస్పిటల్కి అయితేనేమి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చేతులు చాచినప్పుడు వాళ్ళు దాతలు, వాళ్ళు మా ఆసుపత్రికి అండగా ఉంటూ, అలాగే మా హిందూపూర్ మా నియోజకవర్గం ప్రజలైతేనేమి వాళ్ళు నాతో పాటు సహకరించి అక్కడ వాళ్ళు కూడా యథా రాజా తథా ప్రజ అంటాం. సో అలాగే నాతో పాటు వాళ్ళు కూడా నా అభిమానులు అయితేనేమి వాళ్ళు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలు. ఇంకా ఈ జన్మకి ఇది ఇంకా మీరు ఇది ప్రోత్సాహం అంటాను. సినిమాల విజయం అయితేనేమి, నేనేం చేస్తున్నాయితేనేమి, ఇది ఇలాగే ఈ యొక్క మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. తప్పకుండా ఎప్పుడు ప్రయత్నిస్తాంతోనో మొదలవ్వాలి. ఏదైనా మొదటి సినిమా మళ్ళీ అది సినిమా ఇప్పుడు రాబోతుంది, సినిమానే తీసుకుంటాం. అది ప్రయత్నిస్తాను అన్న ఒక తపన, అదే నన్ను ఇవాళ ఇలా మనిషి నటుడిగా మీ ముందు నన్ను నిలబెట్టిందని అన్నది నా నమ్మకం. సో మరొకసారి ఈ సినిమాని అంత విజయం అప్పుడు చేసినందుకు, మరి రేపు చేయబోతున్నందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు. నాకు ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి మంచి బాణీలు సమకూర్చాడు ఆయన. ఆణిముత్యాల లాంటి పాటలకి మంచి మణిపూసలు లాంటి బాణీలు సమకూర్చాడు ఆయన. అలాగే ఇక మా అందరూ, ఇక మా ఎడిటరు కోటగిరి గారు, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ అందరూ. ఇక్కడ సోనాల్ చౌహాన్ గారు, అటు అందంతో పాటు ఆవిడ నటన అదర్ డైమెన్షన్ కూడా, అంటే ఒక నాణ్యానికి రెండు వైపులా ఆవిడ అటు అందం ఇటు అభినయం రెండింటిని కూడా ఎంతో బాగా ఆవిడ న్యాయం చేసి, అలాగే రాధిక ఆప్టే ఆవిడ, అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా. జగపతి బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన పాత్ర ఒప్పుకున్నందుకు, ఎందుకంటే ఆయన ఎంతో చూశాడు జీవితం. ఒక కుటుంబ హీరోగా ఆయన ప్రారంభించి ఆయన ఈ యొక్క నటన అట్నుంచి మరి ఇటువంటి పాత్రను ఆయన ఒప్పుకోవడం, ఆయన బోయపాటి గారు అంటే నిజంగా అది విలన్ కాదు, అందులో అదొక పాత్ర అంతే. ఆ పాత్ర నవరసాలు, ఆ నవరసాల్లో ఒక్కొక్క మనిషి అతను ఏ పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ అండ్ అంటాం మనం ఇప్పుడు ఆల్వేజ్ సర్కమ్స్టాన్సెస్, వాటిని బట్టి మనిషి ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అన్నది ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా అటువంటిదే. అలాగే మా మిగతా నటులు అందరూ కూడా, శ్రావణ్ గారు ఉన్నారు, మా సమీర్ గారు ఉన్నారు, చిట్టి గారు, మా వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, సారీ ఆనందరాజు గారు, దాని తర్వాత రచిత గారు, ప్రియా, అందరూ. చలపతిరావు గారు చెప్పినట్టు ఆయన మిస్ అవుతున్నాం ఇవాళ. ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ప్రార్థిస్తున్నాను. ఇక ఎంతోమంది అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అది కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ మేనేజర్ నుంచి లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాకి. ముఖ్యంగా అందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకి. ఎందుకంటే మేము అక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం, రామకృష్ణ బీచ్ రోడ్లో. అక్కడ గుర్రం ఇవన్నీ మర్చిపోలేని మన జీవితంలో. అద్దం పగలు కొట్టుకు వెళ్ళాలి. అప్పుడు డైరెక్టర్ గారు ఏంటి మీరు ఏదో అనుకున్నారు, ఏదో వేరే రకంగా తీద్దామని. నేను అడిగాను, ఏంటండి ఏంటి ఇదంతా అంటిస్తున్నారు నన్ను అడిగితే, అంటే ఆయనకి నా మీద నమ్మకం అది. అంటే బాబా అది మనం ఏదో గ్రాఫిక్స్ నేను చేసేస్తాను అని ఏమనలేదు కూడా. చూసి ఓకే బాబు షోరా చేస్తావా అన్నాడు. చేస్తాను అంతే, అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయింది షాట్.
నిజంగా దాన్ని బగలు కొట్టుకుని పాత్ర అనేది పాత్ర ఎటువంటిదంటే ఓ మనిషి నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక పాత్ర అనేది మనకి పరిచయం లేని పాత్ర అది ఏదో రైటర్స్ రాస్తారు బ్రహ్మాండంగా దాంట్లోకి వెళ్ళిపోతాం మనం అంటే ఊరికే ఒక పాత్ర అనేది ఏడవడమో నవ్వించడమో లేకపోతే అరవడం కాదు ఆ పాత్ర అనేది ఆ పాత్ర యొక్క మూలాల్లోకి ఆ పాత్ర యొక్క ఆత్మలోకి మనం వెళుతున్నాం ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు సో ఆ పాత్రలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాను జాగ్రత్తగా ఉండమంటారు పాత్రలోకి వెళ్ళినప్పుడు గిచ్చుకోమంటారు నువ్వు ఆ పాత్రవి కాదు నువ్వు పలానా బాలకృష్ణవో లేకపోతే నువ్వు పలానా సోనాల్ చమాన్వో లేకపోతే నువ్వు అలా సమీరను అదొక పాత్రలాగా తయారయ్యాడు అది వంట పాత్రలు ఉంటాయి గంగాళాల్లో ఉండేవారంట ఆ రోజుల్లో ఊళ్ళల్లో నీకు కవలలే సరే చాలా సంతోషం ఇవాళ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది నా అదృష్టం ఏంటంటే ఇవాళ నా తర్వాత తరమే కాదు నా మనవడు ఆ తరం నా అబ్బాయి కాదు నా మనవాళ్ళ తరం వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయినందుకు ఆ కళమ్మ తల్లికి నాకు ఇన్ని అవకాశాలు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆ కళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.